హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు మీతో మాట్లాడబోయే విషయం చాలామందికి దగ్గరగా ఉంటుంది, కానీ చాలామందికి అర్థం కాకుండా పోతుంది. నా మౌనం అహంకారం కాదు. మనలో చాలామంది మౌనంగా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు వెంటనే ఒక లేబుల్ వేస్తారు, చూడు ఎంత అహంకారం అని. కానీ నిజంగా మన మౌనం వెనక కథ ఏంటి? మనం మాట్లాడకపోవడం వెనక కారణమేంటి? మాటలు చెప్పలేకపోవడం కాదు, మాటలు చెప్పడం వల్ల గాయాలు ఇంకా పెరుగుతాయనే భయం. కొన్ని బాధలు అలా ఉంటాయి, వాటిని వివరించడానికి పదాలు సరిపోవు. కొన్ని సందర్భాలు అలా వస్తాయి, వివాదం కంటే మౌనం మంచిదనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మౌనం వెనక ఉన్న నిజాలు, మనసు పడే పోరాటం మరియు మన మౌనాన్ని అహంకారంగా చూడకూడదనే బలమైన సందేశం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు మౌనంగా ఉన్నవారైతే మీకు ధైర్యం ఇస్తుంది. మరెవరో మౌనంగా ఉంటే వాళ్లను అర్థం చేసుకోవడం నేర్పుతుంది. నా మౌనం అహంకారం కాదు. నా మౌనం అంటే నేను ఎవరినీ తక్కువగా చూడడం కాదు. మౌనం అంటే నాకు మాటలు రావని కాదు. మౌనం అంటే నా మనసులో తుఫాను లేదని కాదు. కొన్నిసార్లు మనసు చాలా గాయపడుతుంది, అప్పుడు మాటలు బయటకి రావు. కన్నీళ్లు కూడా రాకుండా హృదయం లోపలే మంట పుడుతుంది. నేను మౌనంగా ఉంటే అది నా అహంకారం కాదు, అది నా ఆత్మ గౌరవం. నేను వాదించలేకపోతే అది నేను ఓడిపోయానని కాదు, మనసు బంధాన్ని కోల్పోవద్దని తీసుకున్న నిర్ణయం. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గొప్ప కాదు, కొన్ని ప్రశ్నలకు మౌనం సమాధానం అవుతుంది. ఎందుకంటే మాటలు కొన్నిసార్లు గాయపరుస్తాయి, మౌనం మాత్రం మనల్ని కాపాడుతుంది. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా మౌనంలోనే నా బాధను చూస్తారు. నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు అదే మౌనాన్ని అహంకారంగా భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే నా మౌనం నా శాంతి కోసం తీసుకున్న నిర్ణయం, నా మనసు అలసిపోయినప్పుడు ఇచ్చే విశ్రాంతి, నా విలువ తగ్గిపోకుండా నేను వేసుకున్న గీత. అందుకే నా మౌనం అహంకారం కాదు, అది నా బలహీనత కాదు, అదే నా బలం. కొన్నిసార్లు మనిషి చాలా మాట్లాడాలని అనుకుంటాడు, తన బాధను చెప్పాలని అనుకుంటాడు, తన మనసులోని మాట బయట పెట్టాలని అనుకుంటాడు. కానీ అతను మౌనంగా ఉంటాడు. ఎందుకంటే తన మాటలు వినే చెవులు ఉన్నాయో లేదో అతనికి తెలియదు. తన బాధను అర్థం చేసుకునే హృదయం ఎదుట ఉందో లేదో అతనికి తెలియదు. మనం చిన్నప్పుడు ఏదైనా బాధ అయితే వెంటనే ఏడ్చేవాళ్ళం, ఎవరైనా అడిగితే వెంటనే చెప్పేవాళ్ళం. కానీ పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మన బాధను మనమే దాచుకోవడం నేర్చుకుంటాం. ఎందుకంటే ఒకసారి మన మనసు తెరిచి మాట్లాడితే దానిని సరదాగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, మన బలహీనతను ఆయుధంగా వాడుకునే వాళ్ళుంటారు. అక్కడి నుంచి మన మాటలు తగ్గిపోతాయి, మన నవ్వులు కూడా కొంచెం కృత్రిమంగా మారిపోతాయి. మన హృదయం మాత్రం మౌనంగా పోరాడుతుంది. మౌనం అనేది ఓటమి కాదు, మౌనం అనేది ఓ పరాజయం కాదు, అది మనసు తీసుకునే ఒక రక్షణ చర్య. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా చాలా గట్టిగా మాట్లాడితే మనము గట్టిగా మాట్లాడితే ఏమవుతుంది? అగ్గి మీద ఆజ్యం పోసినట్టే కదా. కానీ ఒకరు మౌనంగా ఉంటే అక్కడే గొడవ ఆగిపోతుంది. అందుకే కొందరు మౌనం ఎంచుకుంటారు. అది అహంకారం వల్ల కాదు, బంధం చెడిపోకూడదనే భయం వల్ల. మనం వాదనలో గెలిచినా బంధంలో ఓడిపోతే ఆ గెలుపు ఎందుకు? అందుకే కొందరు మాటలు మింగేస్తారు, కన్నీళ్లను దాచేస్తారు, అహంకారం అని ముద్ర వేయించుకుంటారు, కానీ తమ మనసును మాత్రం రక్షించుకుంటారు. మన మౌనం వెనక చాలా కథలు ఉంటాయి. ఒకప్పుడు చాలా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉంటే వాళ్ళ జీవితంలో ఏదో జరిగిందని అర్థం. మౌనంగా ఉండేవాళ్ళు మాట్లాడాలని కాదు, వాళ్ళు అర్థం లేని మాటలు మాట్లాడాలని అర్థం. మనకు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదు. మనల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రతి ఒక్కరికి సరిచేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం మన గౌరవాన్ని కాపాడుతుంది, మన విలువను నిలబెడుతుంది. కానీ మౌనంగా ఉన్న మనిషి హృదయంలో ఎంత పెద్ద తుఫాను ఉంటుందో బయటకు కనిపించదు. అతను నవ్వుతాడు, పనులు చేస్తాడు, అందరితో కలిసిపోతాడు. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసు ఎంతగా ఏడుస్తుందో ఎవరూ చూడరు. ఇదే మౌనం యొక్క భయంకరమైన నిజం. ఇది అహంకారం కాదు, ఇది ఒక నిశ్శబ్ద పోరాటం. మన సమాజంలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చాలా ఓపెన్గా ఉంటాడు అంటారు. ఎవరైనా నవ్వుతూ కలిసిపోతే ఎంత మంచి మనసు అంటారు. కానీ ఎవరైనా మౌనంగా ఉంటే వెంటనే ఒక తీర్పు ఇచ్చేస్తారు, అహంకారం ఎక్కువ, ఎవ్వరితో కలవడు అని. మనం ఒక్కసారి కూడా ఆలోచించం,
ఆ వ్యక్తి జీవితంలో ఏమి జరిగిందో, ఎన్ని గాయాలు దాచుకున్నాడో, ఎన్ని మాటలను మనసులో దాచుకున్నాడో అని. మనం బయట కనిపించే ప్రవర్తననే చూస్తాం, కానీ లోపల దాగి ఉన్న మనసును చూడం. ఒక వ్యక్తి ఎందుకు మౌనంగా మారుతాడు? ఒకప్పుడు అతను కూడా చాలా బాగా మాట్లాడేవాడు, అందరినీ నమ్మేవాడు, తన హృదయం తెరిచి చూపించేవాడు. కానీ ఎవరైనా అతని నమ్మకాన్ని ద్రోహం చేశారా? ఎవరైనా అతని నిజాయితీని ఉపయోగించుకున్నారా? ఎవరైనా అతని బలహీనతలను ఆయుధంగా మార్చుకున్నారా? అక్కడే అతను మౌనంగా మారిపోయాడు. అతను అహంకారిగా మారలేదు, అతను జాగ్రత్తగా మారాడు. మాటలు తగ్గాయి, నమ్మకం తగ్గింది, కానీ గౌరవం మాత్రం పెరిగింది. మౌనం అనేది చాలాసార్లు మనసు తీసుకునే స్వీయ రక్షణ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన బాధ వివరించాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి మన కథ చెప్పాల్సిన బాధ్యత లేదు. కొన్ని సంబంధాలు అలా ఉంటాయి, మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. అప్పుడు మౌనం మంచిది. ఎందుకంటే వాదనలో గెలవడం కంటే మన మనశ్శాంతిని కాపాడుకోవడమే ముఖ్యం. మనం మాట్లాడకపోతే మన తప్పు కాదు. మన మనశ్శాంతి కోసం మన మనసును కాపాడుకోవడం అహంకారం కాదు, అది పరిపక్వత. ఎందుకంటే మాటలతో గెలవడం సులభం, మౌనంతో నిలబడడం కష్టం. మౌనంగా ఉండగలిగే మనిషి తన కోపాన్ని నియంత్రించుకోగలడు, తన భావాలను అర్థం చేసుకుంటాడు, తన విలువను తగ్గించుకోడు. కానీ సమాజం మాత్రం మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో ఒక విషయాన్ని గుర్తు చేయాలి అనిపిస్తుంది. మౌనంగా ఉన్న వారిని చూసి తీర్పు వేయకండి, వాళ్లను అహంకారిగా ముద్ర వేయకండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడకపోవడం వెనక ఒక గౌరవం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, ఒక నిశ్శబ్ద పోరాటం ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, మౌనంగా ఉండే వాళ్ళు బలహీనులు అని, మాట్లాడలేని వాళ్ళు అని, తమ అభిప్రాయాలు చెప్పలేని వాళ్ళు అని. కానీ నిజంగా అలా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మనల్ని తప్పుగా మాట్లాడితే వెంటనే కోపంతో స్పందించడం సులభం, మన మనసులో ఉన్నది గట్టిగా చెప్పివేయడం సులభం. కానీ ఆ మాటలు మింగేయడం, ఆ కోపాన్ని నియంత్రించుకోవడం, సమాధానంగా ఉండడం, అది అంత సులభం కాదు. మౌనం అనేది బలహీనతే అయితే ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండేవాళ్ళు కదా. మౌనం అనేది ఒక నియంత్రణ, మన భావాలపై మనకున్న అధికారం. మనసు కోపంతో ఉప్పొంగుతున్నప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడకూడదు అని నిర్ణయించగలగడం అది బలం. ఎందుకంటే ప్రతి మాట ఒక బంధాన్ని కాపాడవచ్చు, లేదా ఒక బంధాన్ని శాశ్వతంగా విడగొట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడితే గెలుస్తాం, కానీ మౌనంగా ఉంటే బంధం గెలుస్తుంది, మన గౌరవం గెలుస్తుంది. మౌనం అనేది ఓ పరిపక్వత, జీవితం నేర్పిన పాఠం. ఒకప్పుడు మనం చాలా స్పందించేవాళ్ళం, ప్రతి విషయానికి రియాక్ట్ అయ్యేవాళ్ళం. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనము వాదించేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు తెలుసు, ప్రతి యుద్ధం మనది కాదు, ప్రతి వాదనలో పాల్గొనాల్సిన అవసరం లేదు. మన సమయం విలువైంది, మన మనశ్శాంతి విలువైంది. అందుకే కొందరు మౌనాన్ని ఎంచుకుంటారు. వాళ్ళు ఓడిపోలేదు, వాళ్ళు ఎంచుకున్నారు. మౌనం అనేది పారిపోవడం కాదు, అది అనవసరమైన గొడవల నుంచి దూరంగా ఉండడం. మౌనం అనేది లోతైన సరస్సులాగా బయట ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల ఎంత లోతు ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాగే మౌనంగా ఉండే మనిషి కూడా తన లోపల ఎంత బలం దాచుకొని ఉంటాడు. అందుకే మౌనం బలహీనత కాదు, అది ఆత్మ నియంత్రణ, అది ఎదిగిన మనసుకు సంకేతం. ప్రతి మౌనం వెనక అహంకారం ఉండదు. కొన్ని మౌనాల వెనక అలసిన మనసు ఉంటుంది, కొన్ని మౌనాల వెనక విరిగిపోయిన నమ్మకం ఉంటుంది, కొన్ని మౌనాల వెనక మరింత గొడవ రాకూడదనే ప్రయత్నం ఉంటుంది. మాటలు ఎప్పుడూ బలం కాదు, కొన్ని సందర్భాల్లో మౌనం గొప్ప బలం. ఎందుకంటే మాట్లాడితే మనం గెలవవచ్చు, కానీ మౌనం పాటిస్తే మన గౌరవం గెలుస్తుంది. మనం శాంతి కోసం తీసుకున్న నిర్ణయం అహంకారం కాదు, మనసు నొప్పించకుండా ఉండడానికి మనమే వేసుకున్న గీత అహంకారం కాదు. మీ చుట్టూ ఎవరైనా మౌనంగా ఉంటే వాళ్లను చూసి వెంటనే తీర్పు చెప్పకండి. ఒక్కసారి వాళ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరియు మీరు మౌనంగా ఉన్నవారైతే ఎవరైనా మిమ్మల్ని అహంకారిగా అనుకున్నా మీ విలువ తగ్గదు. ఎందుకంటే మీకు మీ మనసు తెలుసు, మీ పోరాటం మీకు తెలుసు, మీ మౌనం వెనక ఉన్న నిజం మీకు తెలుసు. అందుకే గుర్తుంచుకోండి, మీ మౌనం అహంకారం కాదు, అది మీ ఆత్మగౌరవం, అది మీ బలం. నేనిలా సంతోషంగా ఉన్నాను, నా మౌనం అహంకారం కాదు. మీరు కూడా సంతోషంగా మీ కుటుంబంతో ఉండండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.